అక్రమ నిర్మాణాలకు అండగా కమిషనర్ అంట. లంచాల లక్ష్యం అంటున్న నాగారం మున్సిపల్ అధికారులు. అక్రమ నిర్మాణాలు పట్టించుకొని కమిషనర్ భాస్కర్ రెడ్డి. చైన్మన్ల ద్వారా అధికారుల వసూళ్లు, లంచాలు తిని అధికారులు మౌనంగా ఉంటున్నారని స్థానికుల ఆరోపణలు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొందరు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే మరికొందరు G+2కి అనుమతి తీసుకొని పెంట్ హౌసులు, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టలు గుర్తించాల్సి ఉంటుంది. కానీ అధికారులు కార్యాలయాల కుర్చీలకే పరిమితం కావడంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప అటువైపు చూడని పరిస్థితి నెలకొంది. ఇక అక్రమ నిర్మాణాల నామాత్రం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప చర్యలు తీసుకోవటం లేదు. నాగారం మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ ప్రధాన రహదారుల వెంబడి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు, సెల్లార్లు, షెడ్ల నిర్మాణం జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు కనిపించడం లేదు. లంచాలకు అలవాటు పడడం వల్లనే అధికారులు చూసి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాంపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 382లో చేపడుతున్న స్కూల్ నిర్మాణం, నేషనల్ మార్ట్ ఎదురుగా ప్రధాన రహదారి వెంబడి సెల్లార్ నిర్మాణాలు, గోధుమకుంట సర్వే నెంబర్ 144లోని బఫర్ల నిర్మాణాలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ చైన్మన్లదే హవా. చైన్మన్ల ద్వారా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వసూలుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నిర్మాణదారు నుండి ₹1,00,000 చైన్మన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతిమయమైన నాగారం మున్సిపాలిటీని ప్రక్షాళన చేసి లంచగొండి అధికారుల భరతం పట్టాలని మున్సిపల్ వాసులు కోరుకుంటున్నారు.